ఇది ఒకరికి ఏ పార్టీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. మేమందరం గెలిచినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాం. అందరం గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. 54 మంది గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. దీంట్లో మేము తెలియపరిచేది ఏంటి? ఎవరికి తెలియకపోతే కదా. మేమందరం ఆ పార్టీ మాకొద్దు, ఆ పార్టీతో మేము మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేము, ఆ నాయకత్వం మాకొద్దు అని జనరల్గా సగం మందో కొంతమందో అటు ఇటు మారుతారు. ఏకపక్షంగా మొత్తం పాపం గోవర్ధన్ రెడ్డి గారికి చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలుసో లేదో మిగిలిన వాళ్ళు కూడా రెడీగా వచ్చేస్తూ ఉంటుంటే మా వాళ్ళు వద్దని ఆపెట్టున్నారు. మిగిలిన అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మేము వచ్చేస్తామయ్యా అంటుంటే కొన్ని స్థానిక పరిస్థితులు కావచ్చు, అధినాయకత్వం కొంత దూరం ఆలోచన చేసి వాళ్ళు ఆపెట్టున్నారు. 0 లేకపోతే 54 గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 0 అయి ఉండేది. 18 గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుచ్చిలో 0 అయి ఉండేది. వాళ్ళకి అసలు ఎట్ట మాట్లాడతారు? నిన్న మధ్యాహ్నం దాకా మాతో ఉన్నారు, మా దగ్గర బీఫామ్ తీసుకున్నారు, రాత్రికి ఆడ చేరారు. అది ఎవరు అసమర్థత? ఆ వ్యక్తి నా కౌన్సిలర్ మీరు అడగాల. నీ మీద ఎంత అపనమ్మకం ఉంటేనో, నీ నాయకత్వ లోపమో మీరు తెలియజేసుకోకుండా, ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలా అని ఆలోచన చేయకుండా ఈ విధంగా మాట్లాడడం సబబు కాదు. మేమందరం గర్వంగా చెప్తున్నాం. మేము చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో, స్థానికంగా ఉన్న మా మంత్రివర్యులు, మా శాసనసభ్యుల నాయకత్వంలో అటు బుచ్చి కావచ్చు, నెల్లూరు నగరం కావచ్చు, మేమందరం మా ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాం, పనిచేస్తాం. రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఒక్కొక్కరికి గుణపాఠాలు చెప్తారు అని చెప్పారు. మళ్ళీ తెలుస్తుందిగా, అది కూడా తెలుస్తుందిగా. ఇంకొక 1.5 సంవత్సరం పాపం వాళ్ళకి తెలిసినట్లే ఈ డిప్యూటీ మేయర్ ఒక్కదాని వల్ల తెలుగుదేశం పార్టీకి కొత్తగా వనగూరేది ఏం లేదు. మీ ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాను. మేమేదో దుర్మార్గాలు, అరాచకాలు, అక్రమాలు చేసి ఈ డిప్యూటీ మేయర్ని కైవసం చేసుకుంటే తెలుగుదేశం పార్టీ అమాంతం పెరిగేదంటూ ఇది ఒక ప్రక్రియ అంతే తప్ప దీనికోసం మేము అరాచకాలు చేయాల్సిన అవసరం లేదు. అందరు కార్పొరేటర్లు మాతో ఉన్నారు, మంత్రి మావారు, ఎమ్మెల్యే మావారు, మాకు ఏంది. కాకపోతే ఒక పద్ధతి ప్రకారం మేమందరం ఉన్నటువంటి అందరం కూడా మా ప్రాంతాల అభివృద్ధి కోసం పార్టీ మారాము. ఇప్పటికీ చెప్తున్నాం, అంతకుముందు చెప్తాం.